అంకుల్ ఇంటి పెద్ద మీరే ఎంత పానిక్ అయితే పిల్లల పరిస్థితి ఏంటి అంకుల్? అసలు ఆలోచించారా? అంకుల్ మన జీవితంలో ప్రతి ప్రాబ్లంకి చావే సొల్యూషన్ అయితే ఈ భూమి మీద ఏనా కొడుకు మిగలడు అంకుల్. అంకుల్ ప్రేమ, దుఃఖం, జాలి, దయ, ధైర్యం, భయం ఇలాంటివన్నీ మన లైఫ్ లో ఉండే కొన్ని ఎమోషన్స్. వీటన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఏది ఎంత ఫీల్ అవ్వాలో అంత ఫీల్ అయితేనే ఒక మనిషిగా మనం సస్టైన్ అవ్వగలం. అంతేగాని ఏదో ఒకదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని పెంచి పోషిస్తే నష్టపోయేది మీరు మాత్రమే కాదు అంకుల్, మిమ్మల్ని నమ్ముకున్న మీ వాళ్ళు కూడా. అంకుల్ పుట్టడం బతకడం మనం ఎంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తామో చావు కూడా ఎప్పుడో అప్పుడు వస్తుంది మనల్ని తీసుకెళ్లిపోతుందని యాక్సెప్ట్ చేయగలిగితే ఎవ్రీ డే హ్యాపీగా బతుకుతాం అంకుల్, ఎవ్రీ సింగిల్ డే. అలా కాదు, అది ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది దాని గురించి వెయిట్ చేస్తూ తలుపులు డోర్లు ఓపెన్ చేసుకుని కూర్చుంటే అసలు ఆ బతుకి మీనింగ్ ఏంటి అంకుల్? నువ్వు చెప్పినప్పుడు బాగానే ఉంటుంది బాబు, కానీ ఆ కరోనా అదే 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 అంటాను అంకుల్, అదే వద్దంటాను. ఇవాళ కరోనా వచ్చింది అంకుల్, రేపు ఇంకో రోగం వస్తుంది, అలాగని భయపడుతూ బతుకుతావా? అది రాకముందే చచ్చిపోతావా? అసలు మీరు దూరం చేయాల్సింది కరోనానో వేరే రోగానో కాదంకుల్, ముందు మీరు దూరం చేయాల్సింది మీలో ఉన్న మీ భయాన్ని. అప్పుడు చూడండి ఏ వైరస్ ఏ కరోనా మిమ్మల్ని ఏం పీకలేదు. సరే మీకు అది ధైర్యం లేదనుకుందాం, ఆ దేవుడు ఉన్నాడుగా, నమ్ముతారుగా గట్టిగా, ఆయనకు వదిలేయండి. ఎవరికి ఏ పాపం తలపెట్టని మీరు నన్ను కూడా చూసుకో తండ్రి అని చేతులెత్తి మొక్కండి ఆ దేవుడికి. మీ ప్రాణాన్ని మీ భయాన్ని ఆయనకి ఇచ్చేయండి, ఆయన చూసుకుంటాడు. అక్కడ అమ్మ మీకోసం కలవరిస్తుంది అంకుల్. మీకు నిద్ర పట్టకపోతే మీ గుండె మీద చేసి నేనున్నాను అని భరోసా ఇచ్చిన అమ్మ మీకోసం వెయిట్ చేస్తుంది అంకుల్. అంకుల్ ఇప్పుడు గనక మీరు అక్కడికి వెళ్ళకపోతే, అమ్మని బతికించుకోలేకపోతే జీవితాంతం బాధపడతారు. ఏ తల్లి వల్ల అయితే మీరు ఈ భూమి మీదకి వచ్చారో ఆవిడ ఆఖరి క్షణాల్లో కేవలం మీ భయం వల్ల ఆవిడ మీరు దూరం చేసుకుంటున్నారు. లైఫ్ లాంగ్ ఆవిడ ప్రేమ గుర్తొచ్చినప్పుడు అలా కుమిలి కుమిలి ఏడుస్తారు. అమ్మ ఎదురు చూస్తుంది అంకుల్, ఇంకా మీ ఇష్టం. అమ్మా ఏందమ్మా ఇది? ఈ కాళ్ళు పట్టడం ఏంటి? నేను చిన్నపిల్లాడినా? నాకు చిన్నపిల్లడు వేరా? ఏంట్రా ఇది? ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. అసలు ఈయన చూడగానే ఆవిడ పల్స్ రేట్ నార్మల్కి వచ్చింది. మరి ఆవిడకి కావాల్సిన ఆక్సిజన్ వచ్చేసింది కదా. ఇదేం మెడికల్ మిరాకిల్ రా బామ్మర్ది. ప్రేమ అనే వ్యాక్సిన్ ఇన్బిల్డ్ పవర్, అది ఇచ్చే ధైర్యం ముందు ఏ భయం ఉండదు. సూపర్ రా. ఇవాళ నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చేంజ్ రా. లక్షల లక్షలు పారబోసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం వేస్ట్. మీరు వాళ్ళ పక్క నుండి మేము ఉన్నామని భరోసా ఇస్తూ ప్రేమగా చూసుకుంటే చాడరా, ఇంకా ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఇప్పటికైనా పేషెంట్స్ ని ప్రేమగా పేషెన్స్ తో చూడు, ఫ్రస్ట్రేట్ అవ్వకు. యా, ఫ్రమ్ నో ఫ్రస్ట్రేషన్ రా. దేర్ మై ఫ్యామిలీ రా. ఓ డాక్టర్, ముందు మూతికి మాస్క్ పెట్టుకో, లేకపోతే నువ్వు పోతావు. సారీ బావా. సూపర్ బావా. నానా మా అందరికి రిపోర్ట్స్ నెగటివ్ వచ్చాయి, మీరు కూడా వెళ్ళి చెక్ చేయించుకోండి. అవునండి. ఎందుకు? నాకు నెగిటివ్ వస్తుంది, నాకు ఏ రోగం లేదు రాదు అంతే. అంకుల్ మీరు మరీ అడ్డం తిరిగేస్తున్నారు, అంతొద్దు. మరి ఇప్పుడు మీ కోటేశ్వరరావు వచ్చి అన్న చెప్తే? చచ్చిన కోటేశ్వరరావు కదయ్య, బతికున్న మూర్తి వచ్చి ఏం చెప్పినా నేను విన్నా. అయినా కోటేశ్వరరావు అనేది ఆత్మకథయ్య. నాలో ఉన్న భయం, ఆ భయం ఉన్నప్పుడల్లా కోటేశ్వరరావు వస్తున్నాడు, నన్ను భయపెడుతున్నాడు. ఇప్పుడు రమ్మనవయ్యవాడినే, ఇప్పుడు రమ్మనవయ్యా. మరి మిమ్మల్ని భయపెట్టే విషయం ఒకటి చెప్పి భయపెట్టచ్చా? చావంచుల దాకా వెళ్ళి వచ్చిన వాడిని నువ్వు పెట్టే భయం నన్నేం చేస్తుందయ్యా?
పెట్టేస్తున్నాను మరి. నీ ఓపిక. మా బ్రో. హాయ్ అంకుల్, నా పేరు సంతోష్. నేను పద్దు కొలీగ్స్. లాస్ట్ 3 yearsగా రిలేషన్షిప్లో ఉన్నాం. మీకు నచ్చి ఓకే చెప్తే పెళ్లి చేసుకుంటాం. జీవితాంతం మీకు ధైర్యం ఇస్తూ మేము కూడా హ్యాపీగా ఉంటాం. కొల్లీగని వంకుతో నా టక్కులని టక్కుట మొర చేస్తావరా నువ్వు దొంగ. అప్పుడాల విజయలక్ష్మి, ఆ సౌండ్ వింటేనే నాకేదో అబ్బా. చూసావుగా, వీడే నీ సవితి. ఇంతకేమంటావు? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటావు. చేసుకో. నాకు అల్లుడుగా వచ్చి నన్ను భయపెడతావు, మామగా ఉండి నీకు నేను ధైర్యాన్ని ఇస్తానో చూద్దాం. ఉం? ఇప్పుడు ఇలానే అంటారు, మరి అక్కడ మూర్తిగాడు దిగితే? అలా దిగి దిగే కరోనా తెచ్చుకుని పరిస్థితి పూర్తిగా పడిపోయి ఇలా సిలిండర్ల మధ్య బతుకుతున్నాను. అయినా ఎవడి కర్మాడు అనిపించాల్సిందే. అయినా మీకు కరోనా ఎలా వచ్చింది సార్? ఏమండి, అక్కడ నాశనం చేయడానికి తీసుకొచ్చి తగిలించుకుంటే రాక చేస్తుందో. అమ్మా జాగ్రత్త అమ్మా, 1,00,000 రూపాయలకు అప్పమ్మా. వచ్చేసా. అరే తంబాకో, ఇక్కడ అసూయ ఆనందరావు గారని పక్కింటాడు బాగుంటే సోల్లేడు కుల్లి కుల్లి ఏడుస్తుంటాడు. ఎవరు? నేనే బాబు. నీ కైలాస యాత్ర టైం అయింది. శివక్యం బయటకు వచ్చే గుట్లే, బయటకు వచ్చే. కమాన్ కమాన్. పాలసింహమూర్తి గారు అయిపోయింది, చదువుకోండి.